హాయ్ అండి అందరికీ. చూసారు కదండి, మొత్తానికైతే ఇదైతే ఒక శారీ మొత్తం అనమాట. శారీతోటైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఇంతకుముందు ఒక ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టాను కదా. కాకపోతే అప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ తీయలేదు కదా. ఈ ఫ్రాకు ఆ ఫ్రాకు సేమ్ కటింగ్ సేమ్ స్టిచ్చింగ్ అనమాట. మీరు అడిగారు కదా కటింగ్ స్టిచ్చింగ్ అని, అయితే మొత్తానికి క్లియర్గా వీడియోని అయితే చేసి అప్లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ నేమ్ కింద లాంగ్ వీడియో లింక్ అయితే ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒక శారీ మొత్తం అయితే పట్టిందనమాట. లైనింగ్ వచ్చేసి 3 మొత్తం 4 మీటర్స్ అయితే ఈ ఫ్రాక్ అయితే లైనింగ్ అయితే పట్టింది. మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టి లైనింగ్ కూడా వేస్తే చాలా బాగా లుక్ అయితే ఉంటుందన్నమాట. లైనింగ్ ఏ క్లాత్ తీసుకున్నాను, బాడీ పార్ట్కి ఏ క్లాత్ తీసుకున్నాను అనేది ప్రతిదీ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్టయితే ఎలా మెజర్మెంట్లు తీసుకోవాలనేది కూడా నేనైతే వీడియోలోనైతే చెప్పానన్నమాట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. అదేవిధంగా ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లాంగ్ వీడియోని అయితే షేర్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీ ఇంట్లో ఉన్న శారీస్ తోటి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎన్ని చీరలు ఉన్నా సరిపోవు కదా. అదేందో బయట తెచ్చే బదులు మన ఇంట్లోనే మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా, లైక్ ఇవ్వండి.